ఇక ఇది వాటి మార్నింగ్ న్యూస్ ప్రజలారా. తప్పకుండా ఇంకొక మాట మీకు చెప్పాలి. ఈమె ఏంటిది ఆమె పేరు? చందనా దీప్తి గారు, డీసీపీ చందనా దీప్తి గారు, వెస్ట్ జోనా నార్త్ జోన్ డీసీపీ చందనారెడ్డి గారు. మరి మీరు కానిస్టేబుల్లను కావచ్చు, హోంగార్డ్లను కావచ్చు, సెక్యూరిటీని మీ ఇంట్లో కూరగాయల కోసం ఒకళ్ళనేమో నూనె ప్యాకెట్ తీసుకురాపోర్రి అని తోలుతుందట, ఒకళ్ళనేమో ఈ పని చేసుకురాపోర్రి అని తిరుగుతుందట. అంటే ఒకళ్ళని ఇల్లు తుడిపిస్తుందట, ఒకళ్ళని ఇల్లు తుడిపించడానికి, ఒకళ్ళని కూరగాయలు తీసుకురమ్మనడానికి, పర్సనల్ పనుల మీద, తన వ్యక్తిగత పనుల మీద తన సిబ్బందిని, కానిస్టేబుల్లను, హోంగార్డులను వాడుతుందట. నిన్న ఒక హోంగార్డు ఫోన్ చేసి నా పేరు చెప్పకుండా దయచేసి ఈ నార్త్ జోన్ డీసీపీ ఎవరైతే ఉన్నారో చందనా దీప్తి గారు మమ్మల్ని తన వ్యక్తిగత పనుల కోసం వాడుకుంటాను, ఆ వ్యక్తిగత పనుల కోసం వాడుకుంటూ దురుసుగా ప్రవర్తిస్తాను, వాళ్ళ ఇంట్లో ఇల్లు గడిగిస్తాను, వాళ్ళ ఇంట్లో వాహనాలు గడిగిస్తానులాట, కూరగాయలు తెమ్మంటానులాట, పిండి పట్టించుకరమ్మంటానులాట, తమ పిల్లలు ఉంటే ఆ పిల్లలను స్కూల్లో తోలి రమ్మంటానులాట. మరి ఇందుకేనా నీకు సెక్యూరిటీ ఇచ్చింది? పెద్ద చిన్న తేడా లేకుండా తిరుగుతుందట. మళ్ళా మా దరిద్రం పాడు కానీ ఈమెది వరంగల్ అట, వరంగల్ వాసి అట ఈమె. మరి చందనా దీప్తి గారు, మీరు ఇట్లనే చేస్తే ఇది పద్ధతి కాదు. మీకు సిబ్బందిని ఇచ్చింది, మీకు సెక్యూరిటీని ఇచ్చింది మీ భద్రత కోసం ఇచ్చింది. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మీకు ఇవ్వడం జరిగింది. మరి ఈ సెక్యూరిటీని మీకు వ్యక్తిగత సిబ్బంది మీ ఇంట్లో పనులు చేయడానికి కాదు, మీ బాత్రూమ్లు కడగడానికి కాదు, మీ వంటగది శుభ్రం చేయడానికి కాదు, మీ బట్టలు ఇస్త్రీ చేపించుకోవడానికి కాదు, లేదా మీ పిల్లల ముడ్లు కడగడానికి కాదు, లేకపోతే వాడు పోయి నూనె ప్యాకెట్ తేవాలి, విడిపోయి పావు కిలో కూరగాయలు తేవాలి, ఇంకోటి వంటలు వండాలి, ఇది కాదు. కేవలం మీరు ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ ఆన్ డ్యూటీలో మీకు భద్రత కల్పించడానికి మాత్రమే మీకు సెక్యూరిటీని ఇచ్చిండ్లు. అంతేగాని మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయినంత మాత్రాన మీకేం కొమ్ములు లేవు, వాళ్ళకేం కొమ్ములు లేకుండా లేదు, మీకేం కొమ్ములు ఉన్నాయి అనుకోవద్దు. ఇది కూడా అధికార దుర్వినియోగమే. ఒకవేళ ఇది కనుక బయటపడితే మీరు వేస్ట్గా సస్పెండ్ అయిపోతారు. ఎంతో కష్టపడి చదువుకొని ఉంటారు మీరు. ఒక ఐపీఎస్ కొట్టాలంటే రోజుకి 24 గంటలు ఉంటే 24 గంటలు కూడా కొంతమంది సరిపోవు అంటారు. నిద్రపోవడానికి కూడా టైం దొరుకుతలేదు, అట్లా చదవాల్సి వస్తుంది అంటారు. మరి గంత చదువు చదివి గంత స్థాయికి పోయినాక కూడా నీ ఆలోచన మారలేదంటే తల్లి మేడం, ఇక ఎందుకు మరి ఈ చదువులు మీకు, ఈ జాబులు ఎందుకు మీకు? ఆయన పాపం నిన్న ఏడ్చుకుంటా ఫోన్ చేసిండు. 50 సంవత్సరాలు ఉంటాయట, ఆయన ఇల్లు దుడిపో అని చెప్పిందట. ఇల్లు దుడిపో, ఇల్లంతా శుభ్రంగా గడుగుపో అంటున్నాడు. అంటే ప్రభుత్వం శాలరీ ఇచ్చేది నీ ఇల్లు కడగడానికి ఆయనకు. ఇంకోటి హోంగార్డులకు ప్రతి నెల 1వ తారీఖే పడేదట జీతాలు. ఇంతవరకు వాళ్ళకి జీతాలు పడలేదట. కారణం ఏంటంటే ప్రభుత్వం కూడా మారింది. మరి అది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి మీద వేయలేము, ఎందుకంటే మొన్న 7వ తారీఖు వచ్చింది. మరి రాగానే వేయాలి, నిజానికి కూడా నిధులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి వేయలేదు. కాబట్టి చందనా దీప్తి గారు, మీ తీరు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. ఒక కానిస్టేబుల్ కానీ ఒక హోంగార్డ్ను కానీ మీ ఇంట్లో పనుల కోసం వాడుకుంటే తప్పకుండా మేమే దాన్ని ఎట్లా బయటికి తీయాలో అట్లా బయటికి తీస్తాం. ఏ రకంగా దాన్ని న్యాయస్థానాలకు పంపించాలా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పంపించి మీ తీరుని, మీ పద్ధతిని మిమ్మల్ని సస్పెండ్ చేపియాలా కూడా అది తీసుకుంటాం ఆ బాధ్యత. ఎందుకంటే ఇప్పటికి 2 ఫోన్ చేసి, నిన్న ఒక ఆయన, ఇవాళ ఒక ఆయన. మరి తప్పకుండా చందనా దీప్తి గారు, మీరు ఐపీఎస్ పదవిలో ఉండదలుచుకున్నారా, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేసి మీ జాబును మీకే పోగొట్టదలుచుకున్నారా అనేది కూడా మీకే వదిలేస్తున్నాం. మరొక్కసారి ఇది రిపీట్ అయితే మీరు ఎక్కడ ఉంటారో కూడా తెలుసుకున్నాం. అక్కడికి కూడా ఉంటారు, అక్కడ కూడా మనుషులు ఉంటారు. ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో, ఏం పనులు చేస్తానో తెలుసుకోరు అంటే ఒట్టినే తెలుసుకుంటారు, చెప్తారు. అప్పుడు ఆ వీడియో దీని మీద తెర మీద ప్లే చేస్తే మీ పరువు పోతుంది, మీ జాబ్ పోతుంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ మర్యాదగా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు. ఇక ఇది